మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత అమ్మవారికి విశేష అలంకరణ చేశారు ఆలయ అర్చకులు. సంక్రాంతి పండుగ ఉట్టిపడేలా అమ్మవారి గర్భగుడిలో గాలిపటాలతో 5 రకాల ధాన్యాలతో మరియు చెరుకు గడలు, కొబ్బరి ముక్కలు, హరిదాసు, గోవు నమూనాను అందంగా అలంకరించారు. తెల్లవారుజామున అమ్మవారికి పంచామృతాలు, పండరసాలతో అభిషేకం నిర్వహించారు అర్చకులు. అనంతరం అమ్మవారికి సహస్రనామార్చన, కుంకుమార్చన, పుష్పార్చన వంటి కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఆలయ ఈవో చంద్రశేఖర్. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం మరి ఈరోజు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఉదయాన్నే అమ్మవారికి విశేషమైనటువంటి పంచామృతాలతో, పండ్లరసాలతో అభిషేక కార్యక్రమము, తదనంతరం అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన, పుష్పార్చన, అదేవిధంగా ఈరోజు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అమ్మవారికి విశేషంగా అమ్మవారి దగ్గర అలంకరణ కార్యక్రమం జరిగింది. ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది. వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మా యొక్క ఆలయ ఈవో చంద్రశేఖర్ గారు అన్ని ఏర్పాట్లు కూడా చేయించారు. ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ అమ్మవారిని దర్శించుకోవడానికి అధికంగా వస్తున్నారు.